కిరణ్ కుమార్ ఎవరైనా చంపేశాడా యాక్సిడెంట్ డెత్ అని చెప్పి వాడు పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు అక్షకుమార్ గారు సార్ మాట్లాడుతున్నారా మాట్లాడే వరకు ఆగాలి కదా వచ్చేయండి. ఆగనా ఒక నిమిషం ఏమైపోతుంది ఒక నిమిషం ఆఫ్ చేయండి రా ముందు పక్కన కొట్టారండి ఏ టైం ట్రావెలింగ్ అనేది కూడా చూసుకోవాలి, చెక్ చేస్తారు. 1 అవర్లో ఒకవేళ సార్ సార్ ఒక మాట సార్ ఆయన నడిపించుకుంటే 20 మంది పిల్లలు కొంత పిల్లలు పెంచుకున్నాడు సార్. ఆయన చాలా మంచోడు, ఎవరిని ఎప్పుడు ఏం చేయలేదు. ఆయన టార్గెట్ చేశారు కావాలి తగ్గిపోయింది సార్. అది రోడ్ యాక్సిడెంట్ కావాలని చేసింది కాదు సార్. ఆ వీడియో పిక్స్ ఉన్నాయి సార్. ఆయన అటాక్ చేస్తున్న వీడియో పిక్స్ ఉన్నాయి సార్. డౌన్లోడ్ చేయండి బ్రో. ఉన్నారండి మనం లీడర్స్ కూడా మనకు సీసీ ఫుటేజ్ వస్తుంది. ట్రావెలింగ్ సింగిల్ ఉంటే మనకు తెలిసిపోతుంది.
తెలియాలి కదా, సొసైటీకి తెలియాలి కదా ఏం జరిగింది ఏం జరిగింది అనేది. We want justice. 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 నమస్తే అన్నా రాజు అన్నా పేసి తీసుకోండి సార్. రాధా మనోహర్ సార్ ఎలా చేయబట్టే మీరు ఎక్కడి వరకు వచ్చేసారు. ఇంకా ఉనికి చేయబట్టి క్రైస్తవులు ఇంకా దాడులు జరుగుతాయి సార్. ఇదొకసారి ఓకే
క్రైస్తవులకి భయంకరంగా దాడులు చేస్తున్నారు సార్. అసలు తప్పుకుంటాం చేసేది ఏమీ లేదు. ఇలా ఎన్నో సందర్భాలు ఒక్క మాట మీడియా ముందుగా చెప్పండి. మేము కోర్టు పిచ్చి ఉంటారు కదా, సార్ చాలా ఉన్నాయి సార్ ఎవిడెన్స్. నిన్న సార్ ఒక్క విషయం నిన్న కాక మొన్న 10వ తారీఖున రాధా మనోహర్ దాసు క్రైస్తవులకు మతసింహమైన సిలువను దూషిస్తూ మాట్లాడిన సమాధులతో చూపించాం. పబ్లిక్ మేము కలెక్టర్ గారికి ఎస్పీ ఏమి యాక్షన్ తీసుకోవాలి సార్. వీళ్ళు తీసుకోరా ఎక్కడ న్యాయం జరిగింది? మీరు ఇచ్చిన ప్రతి ఎవిడెన్స్ మీద అలానే సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తాం. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళైతే 100% వదిలిపెట్టాం. ఇన్వెస్టిగేషన్ జరిగితే కదా ఫర్దర్గా. నేనేమంటా అంటే కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయండి. అంబులెన్స్ ఇబ్బంది కలిగింది. న్యాయం చేసే సింపుల్ సార్. బైబిల్ కింద తొక్కేసినా కానీ ఎవరిని మీద పట్టించుకోవాలి. అందుకనే సార్ ప్రత్యేక కాదు కాబట్టి ఎలాగైపోవాలి. వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి చెప్పండి అన్న, మీరు భయపడద్దు, చెప్పండి క్లియర్ గా.
చెట్టు ఎండిపోతుంటే చెట్టుకి నీళ్ళైతే ప్రతి ఒక్కరు చెత్తడు ఒక మనిషి చచ్చిపెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి జరుగుతుంది. ఇక్కడ రాజమండ్రిలో భయంకరంగా జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. ఫస్ట్ ఓపెన్ మైండ్ సోషల్ మీడియాలో రికార్డెడ్ మాట్లాడండి ఇంకా కూర్చోండి మాట్లాడదు అయిపోయింది. కోర్టు కోర్టు అని చెప్పండి. నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణాన్ని ఉంది, దయచేసి సోదరులారానికి నా దగ్గర చాలా డైరెక్ట్ ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చేసేది ఏంటంటే మా సీసీటీవీ ఫుటేజ్లు రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరూ అడుగుతున్నాం. ఎవరిని మేము బ్లేమ్ చేయట్లేదు. మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని పెదాలు పగలు కొడతాం, నీ బుర్ర పగలు కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. కూర్చోడుకోవాలి నాలుగు కట్ చేస్తాను చెప్పారు మీడియాలో చెప్తారు. ఎవరో అనుమానం ఉంది మాకు. మీడియాలో మొన్న నెల క్రితం నుంచి నాకు రెండవది డిఎస్పీ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా చెప్పాలి. హాస్పిటల్లోనే అన్నీ ఉంటాయి. మాకు ఏదో ఎవిడెన్స్ చూపిస్తే కానీ అనుమానాలు మాకు తీరకుండా ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. క్లియర్ గా ప్రవీణ్ పగడాల పోస్ట్ చేశారు. తనకి థ్రెడ్ ఉందని అయినా సరే పోలీసులు రక్షణ కల్పించలేదు. ఇదే ఎలా అయితే చెప్పారో మూతి పగలు కొడతాం, అలాగే కళ్ళు పీకేస్తామని కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజు ఆయన మృతి కూడా అలాగే ఉంది. అనుమాన స్థితిలో చూసుకోవచ్చు. 432 లభించండి కూడా క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలంటూ కూడా మనకి కింద కాలితే మనకి కింద కాలితే అందరికి కాలుతుంది. మన కాలలేదు ఆయనలు అన్నవాడికి ఎవరికి కాలక
నశించాలి నశించాలి ఎవరైతే మాట్లాడుతారో ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియో ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు నాకు ప్రాణ భయం నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేస్తారు. అందుకు మేము అనుమానిస్తున్నాం. మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుగా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి, సీసీ ఫోటోస్ మాకు చూపించాలి. మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఇలాగే చూస్తున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుని వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? ఇదే జరిగేదా? అంటే
మేము మాట్లాడక మాకు భావ ప్రకటన లేదా మా సబ్జెక్ట్ మేము మాట్లాడినందుకు వార్నింగ్ ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా? ఇది మాకు అనుమానం. మా అనుమానాలు తీరాలి. దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి. ఆయన ఏదైతే కాదు ఒక్కరు ఏదైతే మాకు అనుమానంగా ఉంది, నన్ను ఇలాగ హత్య చేయొచ్చు అనేటువంటి మాటలు తెలియజేసి పోస్ట్ చేశారో మేము చూసినప్పుడు కూడా ఆయనకు అదే పరిస్థితులు కనిపించాయి. ఆయన మొక్క మీద దెబ్బలు గాని, ఆయనకున్నటువంటి గాయాలు గాని అనుమానం కలిగించేటట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం వారు ఖచ్చితంగా దీని విషయంలో న్యాయం తీర్చాలి. అలాగే పోలీసు వారు ఖచ్చితంగా ఏదైతే జరిగిందో ఆ సంఘటనలు పబ్లిక్ సమాజాన్ని తెలియపరచాలి. ఇప్పటికే మతోన్మాదుల దాడి వలన చాలా దేవాలయాలు కూర్చోబడ్డాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. చివరికి బైబుల్ ని క్రీస్తుని కూడా హింసిస్తూ అనవసరమైన మాటలు పలుకుతూ బూతులతో అవమానపరుస్తున్న వారికి ఇది ప్రవీణ్ ప్రవడాల గారి యొక్క మరణంతో ముగింపు కావాలి. కాదమ్మా ఈరోజు ఇది సామాజికమైన యాక్సిడెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేయొద్దని మేము మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కాదని చాలా క్లియర్ గా ఉంది. ఇది కుటుంబ ప్రకారం మంచిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ సమాజం మీద ఒక పథకం ప్రకారం దాడి జరుగుతుంది. మీడియా దాడి చేశారు, వ్యక్తిగతంగా బౌద్ధ దాడులు దిగారు, దేవాలయాల మీద దాడి చేశారు, వ్యక్తినే చంపేశారని మేము మనం నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు వీడియోలో చేసిన మాటలు ఏంటంటే రెచ్చగొట్టే ద్వారంలో దాడులు చేయండి, మనుషులు చంపండి, దేవాలయం పోల్చండి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి మీద ఏ విధంగా చర్యలు జరగడం లేదు. మేము కంప్లైంట్ చేస్తానే ఉన్నాం, కానీ ప్రభుత్వం కానీ పోలీసు శాఖ కానీ ఎటువంటి చర్యలు దాఖలు కనపడలేదు. మొన్నటి మనం కంప్లైంట్ మీద చర్యలు కనపడలేదు. ఒకటి మాత్రమే చెప్తున్నాం, ఇది కేవలం క్రైస్తవ సమాజం దాడి. దీని వెనకున్న వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. న్యాయం జరిగిన ఎందుకంటే భౌతిక దాడులు చాలా ఏమి చేయలేదు, ఇంటి బంధువులు చేయడం అవసరం. ఎందుకంటే